మంత్రి గారితో మాట్లాడి బయటకు వచ్చిన రాగానే ఒక ఆయన సుదర్శన్ రెడ్డి అని వచ్చినాడు. ఆర్టీఓ అన్నట పోస్టింగ్ కావాలని వచ్చిన మంత్రి గారి దగ్గరికి రాగానే మా ప్రత్యక్ష నినాలేదు. సుదర్శన్ రెడ్డి అని ఒక ఆయన వచ్చాడు ఆర్టీఓ పోస్టింగ్ కోసం మా మంత్రి గారి దగ్గరికి. నేను ఆన్నే ఉన్నా. సార్ ఇట్లా నా పేరు సుదర్శన్ రెడ్డి సో నాకు పోస్టింగ్ కావాలంటే వెంటనే ఓఎస్డీని పిలిచి ఇది ఇచ్చి చూసేసి మంచిగా పని చేసుకో అని చెప్పిండు. ఆ రోజు అయిపోయి వెళ్ళేసి వచ్చిన. ఇంకో రోజు పని ఉంటే పోయిన అదే మంత్రి గారి దగ్గరికి. పోగానే వెంకటయ్య అని ఓ డిఎస్పీ వచ్చింది. ఆడికి వెంకటయ్య పేరు, యూనిఫామ్ వేసుకొని వచ్చిండు. వెంకటయ్య అని కనిపిస్తుంది. ఇదే మంత్రి గారిని సార్ పోస్టింగ్ కావాలంటే నేను మంచోళ్ళని చూసుకొని పెట్టుకోమని కమిషనర్లకు ఎస్పీలకు చెప్పేసినాం అని చెప్తా ఉన్నాడు. ఎంత వివక్ష, ఎంత కరుడు కట్టిన పైత్యం వాళ్ళలో ఉందంటే ఇలా తీన్మార్ మల్లన్నను నిజంగా ఈ వరంగల్ గడ్డకు నా బీసీ బిడ్డలందరికీ శిరస్సు వంచి మీ కాళ్ళు కడిగి నెత్తులు దోసుకోవాలని నేను చెప్తా ఉన్నా. నన్ను గెలిపించారు మీరందరూ కలిసి, నన్ను గెలిపించరు. నాకు తెలుసు, నా గెలుపులో సుందరన్న పాత్ర ఏందో తెలుసు, నా వినయన్న పాత్ర ఏందో తెలుసు, నా వల్ల పాత్ర ఏందో నాకు తెలుసు. మిత్రులారా, అందరి పాత్రలు తెలుసు నాకు. ఇలా నేను ఓపెన్గా చెప్తున్నా, ఓపెన్గా చెప్తే ధైర్యం దమ్ము మీకు లేకపోతే నేను చెప్తా ఉన్నా. మీ అందరి చదివే వల్లనే వాళ్ళంతా ఒకటై మూకుమ్మడిగా ఒక ఆయన విదేశాలకు పోయినటువంటి ఒక మంత్రి గారు కలెక్టర్ గారికి రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతాడు. ఆన్నే ఉన్నా. ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నాడు. మీరు రాసి పెట్టుకోరి మిత్తి అసలు చక్రవడ్డీ కలిపి మీరు వచ్చే ఎలక్షన్లో ఒక్కడు గెలవకుండా పాత్ర పెట్టకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న గారు. ఒక్కడు కూడా గెలవనియా. మీరు అనుకుంటున్నారేమో ఇలా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఉంటే చాలా మంది ఓ కొత్త ఊపు, అరే పదవి వచ్చినా కూడా మాట్లాడుతున్నంటే నేను ఇంకా పైసబంధం కూడా స్టార్ట్ చేయలేదు, పైసబంధం కూడా స్టార్ట్ చేయలే. ఈ 42% రిజర్వేషన్ ఈ బీసీ బిడ్డలకు కల్పించకపోతే భూకంపం పుట్టిస్తారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భూకంపం పుట్టిస్తారు. రాసి పెట్టుకోండి. ఒక్కడు కూడా తిరగలేడు. మర్యాద కోసం చెప్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండు. ఆయన మాట శిలాశాసనం అని భావిస్తా ఉన్నాం. కాబట్టి ఆ మాట కట్టుబడే 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. ఇక రెండో విషయం, బీసీలకు కులగణన చేయమంటే మొన్న కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అని పెట్టి రోజు ఎన్ని కుక్కలున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఎన్ని కుక్కలున్నాయో లెక్కుంది ప్రభుత్వం తానా, ఎన్ని పందులున్నాయో లెక్కుంది. కానీ ఎంతమంది బీసీలు ఉన్నారో లెక్క లేరంట ప్రభుత్వం దగ్గర, లేరట. ఇదా లెక్క ఉంది, లెక్క లేక కాదు. నువ్వు మమ్మల్ని లెక్క పెడతావా లేకపోతే మేమే మిమ్మల్ని లెక్క పెట్టానా? నువ్వు మమ్మల్ని లెక్క పెడతావా లేకపోతే మేము మిమ్మల్ని లెక్క పెట్టానా? చూసుకోరుగా. నేను వెనకట్లో లెక్క పెట్టినా ఒక కులాన్ని 7,200 ఇల్లే వీళ్ళు అని. ఇక పూరాగా చేస్తే మీరు పరేషాన్ అవుతారు. మీరు ఎంత అడ్డుకోవాలని చూసినా, ఎంత మోసం చేయాలని చూసినా, బీసీ ఉద్యమం ప్రారంభమైంది. ఇది ఆగే ఉద్యమం కాదు, ఆ దరికి చేరే ఉద్యమమే. ఇప్పుడు నేను చెప్తా ఉన్నారు ఆయన చంద్రశేఖరరావు గారు, ఆయన అంటుండే వచ్చేసారి మనమే ముఖ్యమంత్రి అని. ఇంకో ఆయన అంటుండే మరోసారి నేనే అని. అబ్ కీ బార్ బీసీ సర్కార్ ఓన్లీ. తెలంగాణలో రాబోతా ఉంది అబ్ కీ బార్ బీసీ సర్కార్. ఇప్పుడే మా చిరంజీవి సార్ చెప్పిండు ఒక నినాదం. బిచ్చగాల లెక్క కుల సంఘానికి 50 కోట్ల ఎంతనే 50 కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు కార్పొరేషన్ పెడితే దానికో 50 కోట్లు పెడితే 20 లక్షల మంది నీ లెక్కల ప్రకారమే ఉన్నటువంటి ముదిరాజులకు డివైడెడ్ బై చేస్తే తలకొక్క 2
250 రూపాయలు వస్తుంది, ఇంకో బిర్యానీ ప్యాకెట్ కావాలంటే ఇంక 20 రూపాయలు కలపాలి మన వాళ్ళకు. ఇదా దీనికోసమేనా 9,200 కోట్లు బడ్జెట్ బీసీలకు పెట్టి అవమానిస్తుంటే ఊకున్నానేనా? అడగలే లేచి దేనికోసం అడిగినా ఈ జాతుల కోసం మాట్లాడినా. ఇలా అడుగడుగునా బీసీలకు అవమానాలు జరుగుతున్న ప్రతిసారి నేను మాట్లాడుతా ఉన్నా. నేను ఒక రిప్రజెంటేషన్ తయారు చేసిన బీసీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి కలిసిద్దామని ఆడ చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఉంటే రరిపై అందరం పోయి కలిసిస్తే పట్టుంటుంది అంటే లేదన్నా నాది ఫైల్ ఉందని ఉగాయన, నాది ఆ ఫైల్ ఉందని ఉగాయన. ఎవడైతే బీసీలో ఉండి ఈ జాతులను విస్మరించి వీళ్ళ ఓట్ల ద్వారా గద్దెలెత్తి తప్పనిసరికి తొత్తులుగా మారడం మీ పరిస్థితి కూడా చేస్తాం మేము పక్క వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ బీసీలకు సంబంధించి కుల సంఘాలు 50 కోట్లు అవి మీరు తీసుకొని మీ దగ్గర ఉన్నది మాకి ఇస్తారా? ఇవాళ బీసీలు